సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాతో పాటు ఫేక్ న్యూస్లపైన డేగ కన్నేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బరిలో మొత్తం 58 మంది ఉండగా నోటాతో కలిపి మొత్తం 59 సీరియల్ నంబర్స్తో బ్యాలెట్ యూనిట్స్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్లను వినియోగిస్తారు. నియోజకవర్గం మొత్తం మీద 127 పోలింగ్ స్టేషన్లు ఉండగా 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ కు 4 చొప్పున మొత్తం 1628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు. వీటికి అదనంగా 20% రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ర్యాండమైజ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2,90,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశారు. మసీదు వద్ద ప్రచారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పైన కేసు కట్టారు. ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా వెంకటగిరిలో ప్రచారం చేసిన మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్లపై కేసులు నమోదయ్యాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 7 కంపెనీల కేంద్ర బలగాలు నియోజకవర్గానికి వచ్చి చేరాయి. 1600 మంది స్థానిక పోలీసులు కూడా రంగంలో ఉంటారు. నియోజకవర్గం మొత్తం మీద 57 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. ఈ స్టేషన్ల పరిధిలో కేంద్ర బలగాలను మోహరిస్తారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపైన దృష్టి సారిస్తున్నారు. 10,000 రూపాయలకు మించిన ప్రతి లావాదేవీకి చెక్ రూపంలోనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఉప ఎన్నిక పర్యవేక్షణ కోసం జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి నియోజకవర్గం మొత్తాన్ని రియల్ టైంలో పర్యవేక్షించనున్నారు. 24 గంటలు యాక్టివ్ గా పనిచేస్తుంది కంట్రోల్ రూమ్. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా వచ్చే సమాచారం అంతా ఈ కంట్రోల్ రూమ్ కు చేరుతుంది. ఎక్కడైనా గందరగోళం, అనుమానాస్పద కదలికలు, నిబంధనల ఉల్లంఘనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరేలా ఆన్లైన్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచి ఓటింగ్ ముగిసే వరకు ఈ కంట్రోల్ రూమ్ ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర బిందువుగా పనిచేయనుంది. కేంద్ర బలగాలు, లోకల్ పోలీసులు, మాస్టర్ కంట్రోల్ రూమ్ మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ లింక్ ఏర్పాటయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు, అక్రమంగా నగదు, మద్యం పంపిణీకి సంబంధించిన సమాచారం కూడా ఈ కేంద్రం ద్వారా రియల్ టైంలో స్వీకరించి ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఫార్వర్డ్ చేస్తారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సజావుగా ఎన్నిక జరిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.